Hi, hello, namaste. Welcome back to Creative Cloud where anyone can craft. Today I'm gonna show you how to make this cute little box with an album inside. దీన్ని వచ్చేసి నేను బేబీ గర్ల్ థీమ్తో చేశాను. మీరు ఏ థీమ్తో చేసినా కానీ బాగుంటుంది. ఓపెన్ చేయగానే లోపల మనకు ఒక క్యూట్ ఆల్బమ్ ఉంటుంది. దీంట్లో నేను టోటల్ 12 పేజెస్ పెట్టాను ఫర్ 12 months. అండ్ అలాగే సైడ్స్ వచ్చేసి నేను పాకెట్స్ పెట్టానండి. ఈచ్ పాకెట్లో మనకి ఫోటో మ్యాట్స్ పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని నేను బేబీ గర్ల్ థీమ్తో చేశాను. ఏ థీమ్తో చేసుకున్నా కానీ బాగుంటుంది. అండ్ అలాగే ఇది చేయటం సూపర్ సింపుల్ అండ్ ఈజీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఒక 12x12 షీట్ని తీసుకున్నాను. దీన్ని ఆల్ 4 sides 3/5/8 ఇంచ్ దగ్గర స్కోర్ చేసుకోవాలి. నేను ఇక్కడ థిక్ వైట్ కార్డ్ స్టాక్ని యూజ్ చేస్తున్నాను. మీరు మీ థీమ్కి ఏది మ్యాచ్ అయితే ఆ కలర్ కార్డ్ స్టాక్ యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా చిప్బోర్డ్లో ర్యాప్ చేసి చేయాలి అంటే మాత్రం దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాసెస్ అండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ట్యుటోరియల్ చేస్తాను. సో వన్స్ మనకి ఆల్ 4 sides ఇలాగా స్కోర్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకి ఆ కార్నర్ స్క్వేర్స్ ఉంటాయి కదండి, ఆ కార్నర్ స్క్వేర్స్ని డయాగ్నల్గా కట్ చేసుకోవాలన్నమాట. స్కోర్ చేసుకోవాలి. నేను దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలాగా సో ఆల్ 4 sides ఇలానే స్కోర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను లిడ్ కోసం ఒక 6/7/8 పేపర్ని తీసుకొని ఆల్ 4 sides 1 inchకి స్కోర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా పెద్దగా కావాలి అంటే కనుక 1 పేపర్ ఇంకో 1 inch పెంచుకొని 2 inches అలాగా స్కోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 12 pieces ఆఫ్ 3/7/8/4 తీసుకొని 3/7/8 సైడ్ నేను 3/8 inch స్కోర్ చేసుకుంటున్నాను. సో ఆల్ 12 పీసెస్కి మనం ఇలానే స్కోర్ చేసి పెట్టుకోవాలి. అలాగే పాకెట్లో ఫోటో మ్యాట్స్ పెడతానికి 3.5/4 inches పేపర్స్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇందాక మనం 12x12 షీట్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని తీసుకొని ఏదైతే మనం సెంటర్కి స్కోర్ చేసుకున్నామో లైక్ డయాగ్నల్గా లాస్ట్ 4 squaresలో దాన్ని మనం సిజర్స్తో కట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ నేను దీని తర్వాత ఇంకో స్టెప్ చేస్తానండి. ఆ స్టెప్ ఫస్ట్ చేసి తర్వాత ఈ స్టెప్ చేయాలి, కానీ బై మిస్టేక్ నేను అలా చేశాను. సో వన్స్ కట్ చేసేసిన తర్వాత డయాగ్నల్గా నేను అన్నిటినీ స్కోర్ మార్క్స్ దగ్గర ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఆల్ సైడ్స్ ఎక్కడైతే మనం స్కోర్ చేస్తామో అక్కడ మనకి సెంటర్లో ఎక్కడైతే స్క్వేర్ కనిపిస్తుందో చూసారు కదండి, అక్కడే మన ఆల్బమ్ని పెడతామన్నమాట. సో వన్స్ ఇవి అయిపోయిన తర్వాత ఏదైతే మనం డయాగ్నల్గా కట్ చేసాం చెప్పాను కదండి, యాక్చువల్లీ ఈ స్టెప్ ముందు చేసి తర్వాత అది కట్ చేయాలి. ఇట్స్ ఓకే, ఎలాగైనా చేయొచ్చు. ఏదైతే ఈ స్క్వేర్ ఉందో దాన్ని అదర్ వేలో హాఫ్గా ఇలాగ స్కోర్ చేసుకొని దాన్ని మనం కట్ చేసేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా. సో ఆల్ 4 sides అనేది ఇలానే కట్ చేయాలి. నేను ఎలాగైతే పాకెట్ చేశానో సేమ్ అలాంటి షేప్ పాకెట్ మనకి రావాలంటే కనుక ఇలానే కట్ చేసుకోవాలి. సో ఆల్ 4 sides నేను కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఎవరికైనా వీడియో స్లోగా అనిపిస్తే కనుక స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని చూడండి. సో ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనం ఇందాక 12 పేపర్స్ని స్కోర్ చేసి పెట్టుకున్నాం కదా, సో వాటిని నేను ఇప్పుడు మనకి సెంటర్లో స్క్వేర్ లాగా ఏదైతే ప్లేస్ ఉందో ఈ పాకెట్స్ కాకుండా అక్కడ 1 by 1 నేను స్టిక్ చేసుకుంటాను అనమాట. స్టిక్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా కేర్ఫుల్గా ఉండండి. ఏదైతే మన ఫోల్డింగ్ లైన్ ఉందో ఆ ఫోల్డింగ్ లైన్కి అవుట్ సైడ్ ఉండాలి తప్పిస్తే ఆ ఫోల్డింగ్ లైన్ పైన మాత్రం అస్సలు ఉండకూడదండి, దానికంటే పక్కనే ఉండాలి. సో ఇలాగా 1 పేపర్ అయిపోయిన తర్వాత అగైన్ అదర్ పేపర్
మనకి ఎక్కడైతే 3/8 ఇంచ్ పేపర్ లైన్ ఎండ్ అవుతుంది కదా, సో అక్కడి నుంచి మనం ఇంకో పేపర్ని అటాచ్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఇలాగా ఆల్ 11 పేపర్స్ని మనం అటాచ్ చేస్తాము. సో మనం వాటిని స్టిక్ చేసేటప్పుడు కొంచెం ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్కి చూసుకొని ముందుగా మనం ఏదైతే పేపర్ని పెట్టామో దానికి ఈవెన్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే మొత్తం క్రాస్గా వస్తుంది. సో అన్నీ వన్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ పేపర్ని ఏంటంటే రివర్స్లో మనం గ్లూ చేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. మనకి ఏదైతే బయట ఇది అంతా ఏం కనిపించదు అనమాట, నీట్గా ఉంటుంది. అండ్ ఆల్సో స్పేస్ని బట్టి చూసుకున్నా కానీ అది సరిపోదు. సో అందుకని మనం దాన్ని తిప్పి చేసుకుంటే ఎగ్జాక్ట్గా లుక్ అనేది బాగుంటుంది. సో చూసారు కదా నేను ఎలాగ రివర్స్లో స్టిక్ చేశాను. సో ఆల్ పేజెస్ని నేను ఇలాగ స్టిక్ చేసేసుకున్నాను. సో దాట్స్ ఇట్, మన ఆల్బమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లిడ్ అనేది ఎలా చేయాలో చూద్దాము. సో ఇందాక మనం లిడ్ కోసం ఒక పేపర్ని స్కోర్ చేసి ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని తీసుకొని యాంగులర్ కట్స్ చేసుకోవాలన్నమాట. పిన్ వీల్ స్టైల్లో నేను యాంగులర్ కట్స్ చేస్తున్నాను, చూసారు కదా ఇలాగా. సో దీన్ని ఆల్ 4 సైడ్స్ చేసుకోవాలి. వన్స్ మనం అన్ని కార్నర్స్ని కట్ చేసేసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్కోర్ లైన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో వన్స్ అన్ని స్కోర్ చేసుకున్న తర్వాత ఏవైతే ఫ్లాప్స్ ఉన్నాయో వాటి మీద నేను గ్లూ అప్లై చేసి వాటిని నేను ఇన్సైడ్కి స్టిక్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే కనుక బయటకు కూడా అవుట్ సైడ్కి కూడా స్టిక్ చేసుకోవచ్చండి. అలా కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో నేను ఇలా ఇన్సైడ్ పెట్టాను కదా, మీరు అవుట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఆల్ అదర్ ట్యాబ్స్ని కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిక్ చేసుకోవాలి. దట్స్ ఇట్, మన లిడ్ కూడా రెడీ అయిపోయిందండి. ఒకసారి పెట్టుకొని చూద్దాము అది ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేసి. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను దీనికి థీమ్ పేపర్ని యాడ్ చేసి చూపిస్తాను. సో నేను బేబీ బాయ్ థీమ్ యూజ్ చేశాను. క్యూట్ లిటిల్ స్టార్స్ అండి, దాంట్లోనే వచ్చిన ఎలిమెంట్ షీట్లోంచి బేబీ అని, వెల్కమ్ టు ద వరల్డ్, ఇట్స్ ఎ బాయ్. సో ఈ ఫుడ్ ప్రింట్స్ అవన్నీ కూడా ఎలిమెంట్ షీట్లో వచ్చినాయి. దాన్ని నేను తీసి కట్ చేసి ఇలా డిజైన్ చేశాను. అండ్ అలాగే లిడ్ బ్యాక్ సైడ్ కూడా నేను అడారబుల్ అని ట్యాగ్ షీట్స్లోంచి ఒకటి పెట్టాను. And this is the album. నేను ఒక సైడ్ వచ్చేసి ప్లెయిన్ పేపర్ అండ్ అదర్ సైడ్ థీమ్ పేపర్ యూజ్ చేశాను. ఎందుకంటే ఫోటో గురించి ఏదైనా మెమరీ రాసుకోవచ్చు, లేదంటే బోత్ సైడ్స్ పిక్స్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అని. అండ్ ఇవి పాకెట్స్ అండి, దీంట్లో నేను బ్లూ మ్యాట్స్ పెట్టాను. అండ్ కార్నర్స్ కూడా నేను రౌండ్ చేశాను. మీకు నచ్చితే కనుక ఆల్బమ్లో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి కూడా మీరు రౌండెడ్ కార్నర్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇవి ఆల్ 4 సైడ్స్ అండి. సో చూసారు కదా ఎంత సింపుల్. ఈ ఆల్బమ్ని చేయటం చాలా అంటే చాలా ఈజీ.
ఎటువంటి క్రాఫ్ట్ ఏమి రానోళ్ళు కూడా జస్ట్ ఈ సింపుల్ మెథడ్స్ని ఫాలో అయ్యి చేస్తే కనుక నేను చూపించినట్టుగా ఈజీగా క్విక్గా ఆల్బమ్ అనేది రెడీ అయిపోతుంది. సో మీకు నచ్చితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.